కామారెడ్డి జిల్లాలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి బైక్, 2 తులాల బంగారు ఆభరణాలు, 42 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దేవునిపల్లి పిఎస్ల పరిధిలో ఒకే రోజు 4 దొంగతనాలు చేశారు. అల్లకుంట సాయిలు, ఒల్లెపు రమేష్. దాంతో పక్కా ప్లాన్తో వీళ్లని అరెస్ట్ చేశారు పోలీసులు. గద్వాల జిల్లా ఐజ పట్టణంలోని భరత్ నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత, రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో సరైన డాక్యుమెంట్స్ లేని 33 టూ వీలర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 6 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ₹1,00,000 విలువైన నల్ల బెల్లంను ఎక్సైజ్ శాఖ అధికారులు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి దగ్గరలో పట్టుకున్నారు. దేవదారు గుంట తండాకి 60 బస్తాల్లో 1800 కేజీల నల్ల బెల్లం తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఏ శంకర్ హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలోని చునావ్ పాఠశాల కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈవీఎం, వీవీప్యాట్స్ పై స్టూడెంట్స్ కి అధికారులు అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చూడాలని విద్యార్థులను కోరారు డీఈఓ గోవిందరాజులు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో సెక్టోరల్ అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. సెక్టోరల్ అధికారుల బాధ్యతలు, విధులను వారికి తెలిపారు. సెక్టార్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గొడవలు, ఓటింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు కలెక్టర్. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో 2K రన్ నిర్వహించారు. మదర్ తెరిసా విగ్రహం నుంచి మొదలైన 2K రన్ ఎన్టీఆర్ స్టేడియం దాకా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని, అనేక చట్టాలు కూడా చేసిందని అన్నారు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. 2K రన్ లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఓ విద్యార్థి తన తండ్రి చనిపోయిన పుట్టెడు దుఃఖంలో 10th పరీక్షలు రాశాడు. చిరంజీవి అనే 10th విద్యార్థి తండ్రి మోహన్ దాస్ భూరేపల్లిలో అనారోగ్యంతో చనిపోయాడు. తన తండ్రి ఎప్పుడూ చదువుకోవాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. పరీక్ష రాసి వచ్చాక తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు 10th స్టూడెంట్ చిరంజీవి. ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. దాదాపు 60 మంది పోలీసులు తెల్లవారుజాము నుండి కాలనీలోని ఇంటింటికి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 11 బైకులు, 10 ఆటోలతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన ₹1000 నిషేధిత గుట్కాను సీజ్ చేశారు పోలీసులు.